నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, చైత్ర అమావాస్య వస్తోంది. అంటే ఉగాది తర్వాత వచ్చే మాసంగా భావిస్తూ ఉంటాము. చాలా విశిష్టమైన మాసం అని చెప్తూ ఉంటారు గురుగారు. సో చైత్ర మాసం విశిష్టతతో పాటుగా ఈ అమావాస్య రోజు మనం ఏం చేయాలి, ముఖ్యంగా అమావాస్య గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గురుగారు. సో ఈ అమావాస్య ప్రత్యేకత ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు లాంటి వివరాలు తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ఇప్పుడు వీక్షించేటువంటి మన ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ఈ యొక్క వీడియో ఆశాంతం వీక్షించండి. ఎందుకనంటే ధర్మ నిర్ణయము అలాగే ధర్మ నివృత్తి అనేటువంటిది ఈ వీడియో ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. అంటే వీక్షించేటువంటి మన ప్రేక్షకులతో పాటమ్మా, మనకు మాసము అన్నప్పుడు అమావాస్య వెళ్ళిన రోజు నుంచి మళ్ళీ అమావాస్య వరకు ఉండేటువంటిది మాసంగా చేస్తాం. కానీ మనకు ఉత్తరాది ప్రాంతము బారహస్పత్యమానము కానీ సౌరమాన ప్రకారం కనుక చూసుకున్నట్లయితే వాళ్ళకి ఒక మాసము అన్నప్పుడు ఏంటంటే పౌర్ణమి నుంచి మళ్ళీ వచ్చే పౌర్ణమి వరకు ఒక నెల లెక్క. అందుకనే మనకు కాశీ లాంటి క్షేత్రాల్లో కనుక చూసినట్లయితే మనము అమావాస్యకి మాసం అంతమవుతే వాళ్ళకి పౌర్ణమితో మాసం అంతమవుతుంది. అందుకనే ఇక్కడ ఏంటి వాళ్ళ దృష్టిలో అంటే మనకు పరాశరుల వారు ఇచ్చినటువంటి దాని ప్రకారము వరాహమిహిరుల ప్రకారము కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క చైత్ర పౌర్ణమి నుంచి మన లెక్కలో చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ పౌర్ణమి వరకు, చైత్ర పౌర్ణమి వెళ్ళిన మరుసటి రోజు నుంచి వైశాఖ పౌర్ణమి వరకు వాళ్ళకి చైత్రమాసం కింద లెక్క అది. కాబట్టి ఈ యొక్క చైత్రమాసము మనకు అమావాస్య వస్తుంది, వాళ్ళకి కూడా చైత్రమాసంలో ఉండేటువంటి అమావాస్యనే మొదటి నెల వాళ్ళకి, అది ఇది మనకు మొదటి నెల ఆఖరు. కాబట్టి ఈ రోజున చాలా విశేషం ఏమిటి అని అంటే మనకు వైశాఖ పురాణంలో నారద మహర్షి అంబరీషుల యొక్క సంవాదంలో అనేకమైనటువంటి పురాణ గాథలు మానవులు చేయాల్సిన ధర్మముల గురించి చెబుతూ ఉన్నప్పుడు అందులో చాలా ఆకర్షించినటువంటిది ఏంటంటేనమ్మా, ఈనాడు మనం ప్రేక్షకులతో పాటు మనకు 5,000 నోట్లోకి పోతున్నాయంటే మన గొప్పతనం కాదమ్మా, పితృదేవతల యొక్క ఆశీర్వచనం. ఇట్లా బీటెక్ చదువుతారు, 5 లక్షల ప్యాకేజ్ పర్ మంత్ అని అంటే వాళ్ళ తెలివితేటలు ఉంటాయి, కానీ ఆ అవకాశం మన దాకా రావడం అనేటువంటిది పితృదేవతల ఆశీర్వచనంతో వస్తుంది. వీళ్ళతో పాటు చదువుకున్న వాళ్ళకి అందరికీ రాలేదే, మరి వీళ్ళకన్నా తెలివిగల వాళ్ళకి అంత ప్యాకేజ్ రావట్లేదే, మన పిల్లలకి ఎందుకు వస్తుంది? గమనిస్తే మన పితృదేవతలు చేసినటువంటి పుణ్యఫలము ప్రభావం వల్ల మనం ఆ ఫలితాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. కాబట్టి చెప్పబడినటువంటి మానవ ధర్మంలో ఈ చైత్ర అమావాస్య రోజున విశేషంగా చెప్పబడింది. అంటే ఒక చిన్న కథతో క్లుప్తంగా వివరిస్తానమ్మా. అంటే ధర్మవర్ణుడు అనేటువంటి యొక్క మహాముని తన తపశ్శక్తి చేత ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయాడు. అంటే అన్ని చూద్దామని. ఈనాడు మన అమెరికా, సింగపూర్, ఇండోనేషియా ఇలా అయితే చూడడానికి వెళ్తున్నామో, ఆనాడు ఆ లోకాలను చూడడానికి తపశ్శక్తి చేత ఆయన వెళ్ళినప్పుడు కుతూహలం కొద్దీ పితృలోకం ఎలా ఉంటుందని పితృలోకానికి వెళ్ళాడట. పితృలోకానికి వెళితే ఒకవైపున ఒక గడ్డి పొరక, ఆ గడ్డి పొరక పట్టుకొని కొంతమంది మనుష్యులు వేళ్లాడుతూ హాహాకారములు చేస్తూ బాధపడుతూ ఉంటుంటే ఒక ఎలుక ఆ గడ్డి పొరకను తింటూ కూర్చుందట. అంటే 3 వంతులు తిన్నది, 4వ వంతు మిగిలిపోయింది. అది గనక పోతే కింద మొత్తము అగాధంలో పడిపోతారు. వాళ్ళందరూ బాధపడుతూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ, మన కుటుంబంలో మన వంశంలో ఉన్నవాడు ధర్మవర్ణుడు అనేటువంటి వాడు పుట్టాడు, వాడన్నా ఉద్ధరిస్తాడు, వాడి కోసమే ఇది ఈ ఒక్క ముక్క మిగిలిపోయింది, వాడు ఆచరించకుండా ఉండి పెళ్లి చేసుకోకుండా సంతానాన్ని కనకుండా ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క ధర్మవర్ణుడు కూడా ఇట్లాగే ఉండిపోతే మనం అధోగతి పాలవలసిందే, మన వంశం అంతా నిర్వంశం అయిపోతుంది అని చెప్పి తలుచుకుంటుంటే నేనే ధర్మవర్ణుడని చెప్తాడు. అప్పుడు చెప్పిన తర్వాత, నాయన నీకోసం ఎదురు చూస్తున్నాము, మా స్థితి చూసావు కదా, ఇలా ఇబ్బంది పడుతున్నాము, నీవు వేగిరంగా వెళ్ళి ఈ చైత్ర అమావాస్యకి చాలా విశేషమైన రోజు, పితృదేవతలు చెప్పారమ్మా ఈ మాట, ఈ చైత్ర అమావాస్య చాలా విశేషము, ఈ రోజున నీవు శ్రాద్ధ కార్యాది కార్యక్రమాలు చేయనాయన, మమ్మల్ని ఉద్ధరించు అనంటే వెళ్ళి చైత్ర అమావాస్య రోజున
శ్రాద్ధాది కార్యక్రమాలు చేసి కారణం చేత పితృదేవతలు ఉద్ధరించబడ్డారు. ఆ తదనంతరం చక్కగా వివాహం చేసుకొని సంతానానికని గంధమాదన పర్వతం మళ్ళీ ఈ యొక్క సంబంధించినటువంటి తపోనిష్ట కోసం వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ మనకు గమనించాల్సింది ఏంటంటే ఈ చైత్ర అమావాస్య చాలా విశేషమైనటువంటిది. పితృదేవతల్ని ఉద్ధరించేటువంటి అమావాస్య. ఉన్న 12 మాసాలలో ఈ యొక్క చైత్ర అమావాస్య ఎందుకు విశేషం అంటే ఈ యొక్క అమావాస్య రోజున, అంటే దీనికి ఒక లింక్ కూడా ఉంది. రవి మేషమందు ఉండగా చైత్ర అమావాస్య గనక వచ్చినట్లయితే అది చాలా విశేషమైనటువంటి పవర్ఫుల్ అన్నట్టుగా చెప్పబడ్డారు. కాబట్టి మన అదృష్టం కొద్దీ ఈ 17వ తారీఖు అమావాస్య అయింది, శుక్రవారం అయింది, రేవతి నక్షత్రము మరియు అశ్విని నక్షత్రం కలిసి ఉన్నటువంటి రోజున. కాబట్టి మనకు చెప్పబడినటువంటిది ఏంటంటే నక్షత్ర సంధి ఉన్నటువంటి నక్షత్రాల్లో అత్యంత పవర్ఫుల్ అయినటువంటి నక్షత్ర సంధి గల నక్షత్రాలు రేవతి, అశ్విని. ఆ సంధి కాలం చాలా గొప్పదైనటువంటిది. కాబట్టి ఆ సమయంలో ఖచ్చితంగా ఎవరైతే ఈ అమావాస్య రోజున పురస్కరించుకొని శ్రాద్ధ కార్యక్రమాలు, అలాగే పితృదేవతలు నరకకూపంలో లేదా నరకయాతన అనుభవిస్తున్నటువంటి మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళకి ఎవరైతే ఈ యొక్క మోక్షాన్ని కలిగిస్తాడో ఆ యొక్క పితృదేవతలు సంతసించి ఆ చేసిన వ్యక్తికి సకలమైనటువంటి అభీష్టాలు దేవతల కంటే చాలా వేగిరంగా నెరవేరుస్తారు. ఇది చెప్పబడి ఉంది. మరి ఇంతటి మహత్యమైన రోజుని ఎలా గురుగారు మనం అంతా సద్వినియోగం చేసుకోదలుచుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే మనం గమనించుకున్నట్లయితే ఈ రోజున ప్రతి కుటుంబంలో కూడా ఈ యొక్క పంచశాప ప్రభావాలు అనేటువంటివి ఉన్నాయి. అంటే స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, అలాగే పితృశాపము. ఈ 5 శాప ప్రభావాల కారణం చేత ప్రతి కుటుంబంలో ప్రశాంతత లేని జీవితం గడపడం, సంతానాన్ని పొందకుండా ఉండడం, వివాహం కాకపోవడము, అన్నీ నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉండడము, మందులకి నయం కాని రోగాలతో బాధపడుతూ ఉండడము, అలాగే ఇంటర్ రిలీజియన్ సంబంధించినటువంటి కుటుంబంలో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉండడము, అలాగే ఇట్లాంటి అనేక రకాల సమస్యలు. ఎంత కష్టపడ్డా ఆ కష్టానికి ప్రతిఫలం అనేటువంటిది దక్కకుండా ఉండి మనకన్నా పక్క వాళ్ళు అతి శీఘ్రంగా డెవలప్ అవుతుంటారు, మనం కాలేకపోతాం. ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని సంపాదించిన కోట్ల సొమ్ము, లక్షల సొమ్ము ఇచ్చేసేసి పూర్తిగా నష్టపోతుంటాం. అంటే ఎలా అంటే చాలామంది నేను జీవితాల్లో చూశానమ్మా, ఈ పంచశాప ప్రభావాలు ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డా ఫలితం దక్కకుండా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఆ సంబంధించినటువంటి, అనగా వీళ్ళతో కొంతమంది వివాహం 1 సంవత్సరంలో అవుతుంది. వాళ్ళతో పాటు వివాహమైన కుటుంబాల్లో కొన్ని కుటుంబాలు చాలా అభివృద్ధిలోకి ఉంటాయి, కొన్ని కుటుంబాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడ అక్కడే. ఏ జన్మలో ఏ పాపం చేసామని నరకయాతన అనుభవిస్తున్నామని చెప్తూ ఉంటుంటారు కదా. అలాగే మేము మా కోరిక నెరవేరడం కోసం తిరగని చెట్టు అంటూ లేదు, మొక్కని దైవం అంటూ లేదు, పుట్టంటూ లేదు అని చెప్పి వాపోతుంటారు. దేవుడు లేడు అనే స్థితికి చేరుకుంటారు. అటువంటి కుటుంబాలలో అలాగే ప్రధానంగా అనేక విధాలుగా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయత ఉండదు, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండదు, పెళ్ళిళ్ళైనా సంవత్సరాలు గడిచిన సంతానం కలగదు. ఇలాంటి కుటుంబాలలో ఈ పంచశాప ప్రభావాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ పంచశాప ప్రభావాలకి సంబంధించినటువంటి పరిహారం అనేటువంటిది ప్రతి వాళ్ళు ఈ చైత్ర అమావాస్య రోజున చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి సంబంధించినటువంటి కోరికలు నెరవేరుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. సో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి గురుగారు? దీనికి ప్రధానంగా ఈ పంచశాప ప్రభావాలు ఎలా ఉంటాయని తెలుసుకోవడానికి మనం గమనించుకున్నట్లయితే ఎప్పుడు చేయాలనేటువంటిది కూడా తెలియజేస్తానమ్మా. ముఖ్యంగా తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాల్లో దుర్మరణాలు, రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఎలాగైనా చనిపోయినా, అలాగే పిండ ప్రదానాలు చేయకపోయినా, స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య, పాముని చంపిన, పిల్లిని చంపిన ఈ యొక్క పంచశాప ప్రభావాలకు గురవుతారు. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య ఒక అవగాహన ఉండదు. అలాగే సంబంధించి ఇంట్లో ఎక్కువగా జిల్ల పురుగుల బెడద ఎక్కువగా ఉన్నా, చనిపోయిన వాళ్ళు తరచూ కల్లోకి వస్తున్నా, పాము తరచూ కల్లోకి వస్తున్నా, అలాగే ఇంకా చెప్పాలి అని అంటే ఈ యొక్క ఇంట్లో క్రాక్స్ వస్తున్నా, నల్లాలు ఎన్ని మార్చినా బొట్టుగా ఎన్న ఉన్నా మళ్ళీ బొట్టుగా కారుతూనే ఉంటుంది, కొత్తవి అన్నీ ఎంత మార్చినా కానీ. ఇలాంటివి ఉన్నప్పుడు ఈ యొక్క పంచశాప ప్రభావాలుగా గుర్తించాలి మొట్టమొదలు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే దీనికి ఈ చైత్ర అమావాస్యకే ఎందుకు చెప్పబడి ఉంది అని అంటే, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి
వర్ణుడి ప్రకారం కనుక చూసినట్లయితే రేవతి నక్షత్రము అశ్విని నక్షత్రం కలిసి ఉన్నటువంటి రోజు కాబట్టి ఈ పంచశాప ప్రభావాలకి మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 17వ తారీఖు రోజున కార్యక్రమాలు జరుగుతాయి. 16వ తారీఖున హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి బయలుదేరుతాం. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో మీరు నమోదు చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ రోజున జల కలశ దానము చేయమని శాస్త్రం చెప్పబడి ఉంది. ఎలా చేయాలి? జల కలశం అని అంటే రాగి కలశంలో మంచినీళ్ళు వేసి, అలాగే కుంకుమ పువ్వు, హారతి కర్పూరం కాదు పచ్చ కర్పూరము, ఇలాచి, లవంగాల పొడి, అలాగే సంబంధించినటువంటి ఈ యొక్క జాజికాయ, జాపత్రి ఇవన్నీ ఇచ్చి ఆ బ్రాహ్మడికి దానం చేసి శ్రాద్ధ కార్యక్రమాలు చేయాలి. ఎలాగో మనము ఈ యొక్క ఏప్రిల్ 17వ తారీఖు రోజున పంచశాప నివృత్తికి చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ పంచశాప నివృత్తి జరుగుతుందో ఆ కుటుంబంలో సుఖ సంతోషాదులు కలుగుతాయి. ముఖ్యంగా అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతుంటాయి. ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు. ఏదో తెలియని ఆందోళన నుంచి బయటపడతారు. ఖచ్చితముగా ఈ యొక్క చైత్ర అమావాస్య రోజున సముద్ర స్నానం చేయమని చెప్పింది. కాబట్టి మనం చేసేటువంటి కార్యక్రమంలో సముద్ర స్నానం కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే పితృదేవతల ఆశీర్వచనం కావాలి అంటే, ఎందుకు చెప్తున్నానంటేనమ్మా ఈ ఆశీర్వచనం అని అంటే, పిండ ప్రదానాలు చేయకుండా ఇలాంటి దుర్మరణాలు పొందిన కుటుంబాల్లో ఉంటాయి కదమ్మా. నదిలో బావిలో పడి చనిపోతుంటారు. ఇట్లా దుర్మరణాలు, యాక్సిడెంట్స్, సూసైడ్స్, ఫైర్ యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్, ఇట్లా వాళ్ళకి మోక్షాన్ని పొందరు. మోక్షాన్ని పొందకునే ఆత్మ ఎలా ఉంటుందనంటే, మనము కాళ్ళు నేల మీద తలకాయ పై ఉంటుంది, కానీ రివర్స్ లో ఉంటారు. వాళ్ళ తలకాయ కిందికి కాళ్ళు పైకి వేలాడుతూ ఉంటుంటారు. అది నరక యాతన అనుభవించేటువంటిది. కాబట్టి దేవతలు ఇవ్వనంత స్పీడ్గా పితృదేవతలు మనకు ప్రసాదిస్తారు. కాబట్టి ఆ దేవతల యొక్క అనుగ్రహం కంటే పితృదేవతల అనుగ్రహమే ఈ యొక్క భూలోకంలో ప్రతి వాళ్ళకి. అందుకని ఎంత గొప్ప తపశ్శక్తి సంపన్నుడైనా ఈ ధర్మవర్ణుడి కథ ఒక్కటి చాలు. ఎంత గొప్ప తపశ్శక్తి సంపన్నుడైన దేవతానుగ్రహం పొందిన పితృదేవతల యొక్క నరకయాతనని తప్పించలేని కొడుకే కాదు. శ్రాద్ధం పెట్టడం వల్లనే పోతుందని కాదు, శ్రాద్ధం కాదు ఇక్కడ చెప్పబడింది. ఆ నరకయాతన అనుభవించేటువంటి ఆ స్థితి నుంచి వాళ్ళని ఉద్ధరించాలి అని అంటే ఈ పంచశాప ప్రభావాలు తొలగించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంబంధించినటువంటి పంచశాప నివృత్తి కార్యక్రమాలు చేసుకోదగినటువంటిది. ఇందులో ఎలాగో శ్రాద్ధం వస్తుంది. ఉదక కుంభ దానము చేయమని చెప్పి చైత్ర అమావాస్య రోజున ప్రత్యేకంగా వైశాఖ పురాణంలో చెప్పబడి ఉంది. కాబట్టి చక్కగా ఇటువంటివన్నీ కార్యక్రమాలు చేసుకోవడం చాలా మంచిది. మీ మంచి కోరి చెబుతున్నాను. రవి మేషరాశిలో ఉండగా చేసే ఈ కార్యక్రమం చాలా అద్భుతం. ఎందుకనంటే పితృకారకుడు రవి, పైగా నక్షత్ర సంధి అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఎవరైనా ఇంట్లో దానం చేయదలిస్తే మనకు రాగి కలశమైన దానం చేయొచ్చు, వెండి కలశమైన దానం చేయొచ్చు, ఇత్తడి కలశంలోనే పెట్టవచ్చు. ఏది శక్తి లేకపోతే ఒక 40 రూపాయలు పెడితే మట్టి పాత్ర వస్తుంది, చెంబు, అందులోనైనా ఈ చెప్పిన పదార్థాలు నీళ్లు వేసి బ్రాహ్మడికి దానం చేసి శ్రాద్ధం పెడితే ఆ రోజులో 11:15 నుంచి 12:30 మధ్య కాలంలో చేయాలమ్మా. ఎందుకు అనంటే పితృకారకుడు లాభస్థానంలో ఉంటాడు మిథున లగ్నం నుంచి, పైగా నక్షత్ర సంధి ఏర్పడుతుంది. అది చాలా ప్రబలమైనటువంటి దివ్యమైనటువంటి కాలము. ఇది చాలా అద్భుతం. శుక్రవారం కదా గురుగారు చేయొచ్చా? అంటే కొంతమంది వెండి కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, లేదంటే మట్టిని కానీ శుక్రవారం పూట ఇంటికి తీసుకురారు, ఇవ్వరు కొంతమంది. అంటే ఆ రోజు ముందు రోజు కొనుక్కొచ్చుకుంటే సరిపోతుంది, ముందు రోజు కొనుక్కొచ్చుకుంటే సరిపోతుంది. కానీ ఈ రోజున వెండి బంగారాలు దానం చేసేంత శక్తి వరకు ఉంటుందమ్మా, అస్సలు మనం ఊహించకూడదు. కాబట్టి ప్రజలందరూ కూడా అతి సామాన్యమైన మానవులుగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి శక్తి కొలది ఈ రోజున రాగి చెప్పవచ్చు, శక్తి ఉంటుంది. ఒక 200 రూపాయలు పెడితే రాగి కలశం వస్తుంది. లేదు అంటే మట్టి కలశం చేయండి, తప్పేం లేదు. మృణ్మయ కలశం చాలా గొప్పది ఈ కలియుగానికి. మట్టి ఇప్పుడు 40 రూపాయలు పెడితే మట్టి కలశం వస్తుంది, చిన్నది వస్తుంది, చాలు. మట్టి చెంబు దాంతో అందులో ఇచ్చి చాలు. పూర్వకాలంలో మహర్షులందరూ ఇలాగే ఇచ్చారు, కానీ మహర్షులు వాళ్ళందరూ కూడా బంగారులో ఇవ్వలేదు. రాజులు ఇచ్చుంటారేమో, కానీ సామాన్య మానవులు మట్టి పాత్రలే వాడారు. ఇప్పటికీ మరి మన భూమి తవ్వకాలు దొరికితే బంగారు బిందెలు, బంగారు చెంబులు, బంగారు గ్లాసులు రావాలిగా. మరి ఆ కాలంలో మట్టివే వచ్చే, టెర్రాకోట అని చదువుకున్న చిన్నప్పుడు. కాబట్టి ఆ కాలంలో మనుషులు అప్పుడే కుండలు వాడారు, మట్టితో చేసినాయి. మనం ఇప్పుడు ఇస్తే తప్పేం లేదమ్మా, అదే విధంగా చేయొచ్చు. కానీ దీంతో పాటుగా
ఈ యొక్క పంచశాప నివృత్తి కనుక జరిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. మన పీఠం ఆధ్వర్యంలో ఈ పంచశాప నివృత్తి అనేటువంటిది సశాస్త్రీయంగా జరుగుతుంది. ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదమ్మా. రవి మేషమందుగా ఉండగా ఉండే అమావాస్య మళ్ళీ ఇంకొక సంవత్సరానికి వస్తుంది. కాబట్టి వీక్షించే ప్రేక్షకులు అందరూ దీన్ని వినియోగించుకోగలరు. ఎస్, సో ఈ వీడియో మీ దాకా వచ్చింది అని అంటే మీకేదో యూనివర్సల్ సిగ్నల్ ఇస్తుందనే అర్థం. సో కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి ఇమీడియట్గా స్లాట్ని బుక్ చేసుకోవడం ఉత్తమాతి ఉత్తమం. గురుగారు, శుక్రవారం కూడా వస్తుంది కాబట్టి చైత్ర అమావాస్య పరమ పవిత్రమైన రోజు అని చెప్పుకున్నాం కాబట్టి చేయకూడని పనులు ఏవైనా పర్టికులర్గా ఈ రోజు ఉన్నాయా? చెయ్యకూడని పనులు అన్నప్పుడు ప్రధానంగా ఇక్కడ మాంసాహారం భుజించకూడదు, ధూమపానము మద్యపానం చేయకూడదు. అమావాస్య రోజున వీలైతే మౌనవ్రతం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా శుక్రవారము సహజంగా ఇంటి ఆడపిల్లను మనం ఏమాత్రం ఇబ్బంది పెట్టము. కడుపున పుట్టిన సంతానమైనా, కట్టుకున్న భార్యనైనా, ఇంట్లో చేసుకున్న కోడలిగానైనా, ఏ ఆడపిల్లని, తోడబుట్టిన చెల్లెలనైనా, అక్కలైనా, తల్లినైనా ఈ అమావాస్య రోజున అస్సలు బాధ పెట్టకూడదు. వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి. అవకాశం వస్తే తప్పకుండా ఆ రోజున ఈ సంబంధించినటువంటి ఆ రోజంతా కూడా ఇంట్లో కూర్చొని ఓం శ్రీం మహాలక్ష్మి నమః చాలు, ఈ మంత్రాన్ని 1008 సార్లు కనుక జపం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు, ఈ యొక్క సంబంధించినటువంటి ధన దోషములన్నీ కూడాను నివృత్తి అవుతాయమ్మా. ఎస్, చాలా సంతోషం గురుగారు. చైత్ర అమావాస్యని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.